హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం screener.in అనే ఒక వెబ్సైట్ గురించి తెలుసుకుందాము. screener.in అనే వెబ్సైట్ ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ వెబ్సైట్ పర్పస్ ఏంటి, ఇవన్నీ ఇన్డెప్త్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ స్క్రీనర్ వెబ్సైట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తాము, స్టాక్స్ని అనాలిసిస్ చేస్తాము, అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా మనం ఇక్కడ నుంచే తీసుకుంటాము. ఇది మన ఎంటైర్ ఇన్వెస్టింగ్ కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బిగినర్ అయినా కానీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కనుక మనం స్క్రీన్ మీద చూస్తే మీరు గూగుల్లోకి వచ్చి screener.in అని సెర్చ్ చేయండి ఫస్ట్. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఒక్క నిమిషం స్క్రీనర్ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను. జనరల్గా బ్యాక్ ఎండ్ 90sలో ఎర్లీ 2000sలో ఒక సాధారణ ఇన్వెస్టర్కి ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అనమాట. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కూడా. ఒక కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ కానివ్వండి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ దొరకడం చాలా కష్టమైన విషయం అనమాట. అది ఓన్లీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకి మాత్రమే పాసిబుల్ అయ్యేది. ఓకే, సో టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ మనం ఒక్క క్లిక్తో కంపెనీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఈ స్క్రీనర్ వెబ్సైట్లో మనం ప్రతి కంపెనీకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, కంపెనీకి సంబంధించిన వాల్యుయేషన్స్ కూడా మనం ఈ స్క్రీనర్ వెబ్సైట్లో అయితే చేయొచ్చు అనమాట. సో మనకి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో దాదాపు 5500 కంటే ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నవి. మన పోర్ట్ఫోలియోలో మనకి కావాల్సింది అయితే ఒక 20 నుంచి 30 స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఈ అవుట్ ఆఫ్ 5500 స్టాక్స్ నుంచి 30 స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జనరల్ వితౌట్ ఇట్లాంటి వెబ్సైట్లు చాలా కష్టమైన విషయము. అది కొన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది అనమాట అన్ని స్టాక్స్ని మనం అనాలిసిస్ చేసి ఫిల్టర్ చేయడానికి. కాకపోతే ఇట్లాంటి స్క్రీనర్ వెబ్సైట్ ద్వారా మనం విత్ ఇన్ సెకండ్స్లో అన్ని స్టాక్స్ని ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్తో మన స్టాక్స్ని అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మీరు స్క్రీనర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, స్క్రీనర్ వెబ్సైట్ అనేది కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ ఆప్షన్లోనే ఉంటుంది. పెయిడ్ కూడా ఉంటుంది, కాకపోతే అది ఇంకా ప్రో లెవెల్లో యూజ్ చేసినప్పుడు అవసరం అవుతుంది. సో జనరల్ మనకి రెగ్యులర్ స్టాక్స్ని అనాలిసిస్ చేయడానికి ఫ్రీ వెర్షన్ సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ గెట్ ఫ్రీ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం కొత్త అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ క్లిక్ చేసి మనం డీటెయిల్స్ ఇస్తే లాగిన్ అయితే అయిపోతాం అనమాట. ఇప్పుడు నేను గెట్ ఫ్రీ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవ్వచ్చు. క్రియేట్ అకౌంట్ కొడితే క్లిక్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ సింపుల్గా రిజిస్టర్ యూజింగ్ గూగుల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్లో ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఇప్పుడు లాగిన్ అయినది దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొడితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతారు. సో లాగిన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మనం ఈ వెబ్సైట్లోకి కొత్తగా వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ యాడ్ కంపెనీస్ టు వాచ్ లిస్ట్ ఉంది కదా, యాడ్ కంపెనీస్ టు వాచ్ లిస్ట్, ఇక్కడ యాడ్ కంపెనీస్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన కంపెనీని మనం సెర్చ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫోసిసే తీసుకుందాము. తీసుకొని ఇక్కడ డన్ క్లిక్ చేసాం, ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది కదా, డన్ క్లిక్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కింద ఉన్న రోలో ఇన్ఫోసిస్కి సంబంధించిన చిన్న న్యూస్ నుంచి పెద్ద న్యూస్ల వరకు కంపెనీలో లోపల ఏం జరుగుతున్నా కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా మనకి వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ థింగ్స్, న్యూస్ కానివ్వండి, ఏమైనా అప్డేట్లు కానివ్వండి, అన్ని విషయాలు మనకి ఇన్ఫోసిస్ రిలేటెడ్ తెలుస్తుంది. మనం అక్కడ ఇన్ఫోసిస్ ఇచ్చాం కదా, సో ఇన్ఫోసిస్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో మనం ఒక 15-20 స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కదా, అన్ని స్టాక్స్ కూడా మనం జనరల్గా స్టాక్స్లో బయట న్యూస్లు ఏమవుతున్నాయని మనం నార్మల్గా తెలుసుకోవడానికి పాసిబుల్ అవ్వదు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందని. ఆ వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ వాచ్ లిస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫోసిస్ ఇచ్చాం. ఓకే, సో ఇంకా మనకు కావాల్సిన స్టాక్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక 5-10 కంపెనీలు ఇచ్చామనుకోండి, మనం ఆ కంపెనీలకు సంబంధించిన అన్ని న్యూస్లు మనకి ఇక్కడ ఫ్రంట్ పేజీలో కనిపిస్తాయి అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ స్టాక్స్లో ఏం జరుగుతుంది న్యూస్ రిలేటెడ్ అనేది మనకి షార్ట్కట్లో తెలుస్తుంది. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రాక్ చేసుకోవడానికి మన స్టాక్స్ని చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక ఫస్ట్ మనకి యూజ్ఫుల్ అయ్యే ఒక విషయం screener.inలో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్స్ ఉంది చూసారా, ఈ స్క్రీన్స్ మీద అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా చాలా స్క్రీన్స్ ఉంటాయి. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అండి క్రియేట్ న్యూ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్వైరీ బాక్స్ ఉంది. ఓకే, సో ఈ క్వైరీ బాక్స్లో మనకి ఎలాంటి స్టాక్స్ అయితే కావాలో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని మనం ఇక్కడ ఇస్తే
మనకు ఆ స్టాక్స్ అనేవి చూపిస్తారనమాట. అండ్ నేను చెప్పినట్లు మన మార్కెట్స్లో 5,500 కంపెనీలు ఉన్నాయి కదా. సో అన్ని కంపెనీలని మనం కంపెనీ టు కంపెనీ వెళ్ళి అనాలిసిస్ చేయాలంటే సరిపోదు మనకు, అసలు అది ఇంపాసిబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుందాము. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ వాల్యూ, ఇది తెలుసు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కంపెనీస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ ఉంటాయి. ఒక కంపెనీకి 10 కోట్లు ఉంటుంది మార్కెట్ క్యాపిటలైజేషన్, ఒక కంపెనీకి 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మన స్టాక్స్ని చూస్తామో చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ కూడా ఉంటాయి. అంటే ఒక 5 కోట్లు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషను, కోట్లు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషను, అవన్నీ చాలా చిన్న చిన్న కంపెనీస్, మోస్ట్లీ ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ న్యూసెన్స్ పోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ క్యాపిటలైజేషను లెస్ దెన్ 5,000 crore తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తీసుకొని నేను రన్ దిస్ క్వైరీ క్లిక్ చేస్తే మన ఇండియాలో నేను చెప్పినట్లు 5,500 కంపెనీలు ఉన్నాయి కదా, అందులో 720 కంపెనీస్ అబోవ్ 5,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్ మొత్తం వచ్చేవి. చూడండి, విత్ 1 క్లిక్ 720 కంపెనీలు ట్రేడింగ్ ఎట్ 5,000 crore అబోవ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. బిలో ఉన్నవి ఇంకా రావు అనమాట. ఓకే, అండ్ అబోవ్ మనం ఇచ్చింది మినిమమే, మ్యాక్సిమం ఇవ్వలేదు. మళ్ళీ 5,000 నుంచి ఎంతైనా, అది 1,00,000 కోట్లు, 10,00,000 కోట్లు, 15,00,000 కోట్ల కంపెనీలు కూడా ఉన్నవి. ఓకే, సో మనం మ్యాక్సిమం ఇవ్వలేదు, మినిమమే ఇచ్చాం. ఓకే, సో మినిమం 5,000 పైన ఉన్నవన్నీ వస్తాయి. అండ్ మనం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన క్వైరీస్ని ఇచ్చుకుంటే మనకు కావాల్సిన స్టాక్స్ అనేవి మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట విత్ 1 క్లిక్. ఇది మెయిన్గా స్క్రీనర్లో మనం యూజ్ చేసే ఒక మెయిన్ ఆప్షన్ అనమాట. ఓకే, సో దీని గురించి ఫర్దర్గా ఇంకా మనం ఇన్డెప్త్గా అయితే తెలుసుకుంటాము. సో ఇప్పుడు నేను ఆ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెర్చ్ ఫర్ ఏ కంపెనీ ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన కంపెనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీని అనాలిసిస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచే చేస్తాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్కి ఏదో ఒక కంపెనీ తీసుకుందాం, ఎల్టీ ఫుడ్స్ తీసుకుందాము. ఓకే, సో ఇట్లా ఎల్టీ ఫుడ్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇట్లాంటి ఒక పేజ్లోకి వస్తాము. ఇక్కడ నుంచి మనం కంపెనీస్ని అనాలిసిస్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఇక్కడ చార్టు ఫస్ట్ మెయిన్ పేజ్లో ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ అబౌట్ సెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఎల్టీ ఫుడ్స్ ఏ ఇయర్లో ఇన్కార్పొరేషన్ అయిపోయింది, వాళ్ళ బిజినెస్ ఏంటి, అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి. ఓకే, ఇంకా ఇక్కడికి కీ పాయింట్స్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లు చూడండి. ఓకే, సో వాళ్ళకి బ్రాండ్స్ ఏంటి, న్యూ లాంచెస్ ఏంటి, రెవెన్యూలు ఏంటి. ఓకే, సో ఇట్లాగా కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను. ఓకే, మీరు ఈ కంపెనీకి వచ్చి సెర్చ్ ఫర్ ఏ కంపెనీ క్లిక్ చేసి అబౌట్ సెక్షన్ కనుక చూసారంటే కంపెనీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషను, బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఈ పేజ్లోనే, ఈ ఒక్క మొత్తం ఈ అబౌట్ సెక్షన్ అండ్ ఈ కీ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పేజ్లో మొత్తం తెలిసిపోతుంది. ఓకే, మీరు ఫర్దర్గా వెళ్ళి ఎక్కడెక్కడో చూడాల్సిన అవసరం లేదు, కంపెనీకి సంబంధించిన బిజినెస్ మొత్తం మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్లా మీరు కంపెనీని వచ్చి క్లిక్ చేసి అబౌట్ సెక్షన్లో ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ స్టాక్ ప్రైజు ప్రజెంట్ అది ఏ ప్రైజ్లో ఉన్నది, మార్కెట్లో ఏ ప్రైజ్లో ట్రేడ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ ఈ రోజు ఎంత % రైజ్ అయిందో ఎంత % డ్రాప్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్సి కూడా అండ్ ఎన్ఎస్సి కూడా ఉంటుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను, మనం పోర్ట్ఫోలియో ట్రాక్ చేసుకోవడానికి ఇవైతే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రతి కంపెనీకి సంబంధించిన వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను కనుక క్లిక్ చేస్తే మనం వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఎల్టీ ఫుడ్స్లో వెబ్సైట్లకి అయితే వెళ్ళిపోయాము. ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం వెబ్సైట్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసరికి వెబ్సైట్ లింక్. అండ్ కింద చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్, కరెంట్ ప్రైజు, హై అండ్ లో, ఇవన్నీ కూడా మనకి షార్ట్ కట్ రేషియోస్ అనమాట. కింద చూస్తే స్టాక్ పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, బుక్ వాల్యూ, డివిడెండ్ ఈల్డ్, ఇట్లా కనుక మనం షార్ట్ కట్లో ఇక్కడ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే జస్ట్ మనం స్టాక్ నేమ్ సెర్చ్ చేసిన తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనకి పెద్దగా టైం కూడా పట్టదనమాట, వెంటనే చూసుకోవచ్చు ఒక్క సెకండ్లోనే. ఓకే, పలానా ఆర్ఓసి ఎంత ఉంది, బుక్ వాల్యూ ఎంత ఉంది, డివిడెండ్ ఈల్డ్ రేషియో ఎంత ఉంది, ఇట్లా మనం షార్ట్కట్లో అన్నీ చూసుకోవచ్చు. ఫర్దర్గా అసలు ఇక్కడ ఏమేమి ఆప్షన్లు మనం యాడ్ చేసుకోవాలి, ఏమేమి రేషియోలు మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి పైన చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ మీద కనుక మనం క్లిక్ చేస్తే ఈ కంపెనీకి సంబంధించిన బార్, ఒక లైన్ బారు, ప్రైస్ బార్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ప్రైస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఉంటుంది. ఇది కూడా ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోకి ప్రీవియస్ హిస్టరీ, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో మొత్తం ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఫర్దర్గా మనం తెలుసుకుంటాం ఎట్లా యూజ్ చేయాలని. సో ఇక్కడ మనకి ఈ చార్ట్లో ఈ ప్రైస్ ప్లస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో మనకి రెండు సరిపోతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అనాలిసిస్ మీద కనుక మనం క్లిక్ చేస్తే
ఇక్కడ అనాలిసిస్ అనేది మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రోస్ అండ్ కాన్స్ కనిపిస్తాయి. మనం పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఏవేవి ఇంపార్టెంటో మనం డైరెక్ట్గా అనాలిసిస్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి పియర్స్ ఉంది కదా, ఈ పియర్స్ మీద క్లిక్ చేస్తే ఇది ఓవరాల్గా ఎంటైర్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, సో ఎల్టీ ఫుడ్స్ అనేది ఇక్కడ మనకు చూస్తే సెక్టారు ఎఫ్ఎంసీజీ సెక్టారు. ఓకే, ఇది ఏ సెక్టార్లో ఉన్నది అనేది కనుక మనం ఇట్లా స్టాక్ నేమ్కి వచ్చిన తర్వాత పియర్స్ కంపారిజన్లో ఇక్కడ ఉంది కదా, పియర్స్కి మనం క్లిక్ చేస్తే ఇక్కడ సెక్టార్ ఉంటుంది, ఇది ఏ సెక్టార్ స్టాక్ అనేది మనకు తెలుస్తుంది, అండ్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియన్ అండ్ సెక్టార్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ అనమాట. ఓకే, ఇట్లా మీరు ఏ స్టాక్లో వెళ్ళి పియర్స్లోకి వెళ్తే ఆ స్టాక్ ఏ సెక్టార్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఆ సెక్టార్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, ఓకే, పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్ని కంపెనీలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది ఎఫ్ఎంసీజీ కదా, ఎఫ్ఎంసీజీలో ఈ కేటగిరీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియన్ కేటగిరీలో వరుణ్ బేవరేజెస్ అనేది ఇప్పుడు టాప్ కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ ఇట్లా చూడండి, మీరు దాదాపు 59 కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ కంపెనీస్ అన్నీ కనుక మీరు చూడాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ కంపెనీస్ అన్నీ మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఎఫ్ఎంసీజీ క్లిక్ చేస్తే దాదాపు 170 కంపెనీస్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్నవి. ఓకే, సో ఇట్లాగా మనకు ఈ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తుంటే డైరెక్ట్గా సెక్టార్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో సెక్టార్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి పియర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్ రిజల్ట్స్. సో మనకి ఏదైనా క్వార్టర్ రిజల్ట్స్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి వస్తాయి కదా, వచ్చిన ప్రతిసారి ఇక్కడ అప్డేట్ అవుతాయి అనమాట. ఓకే, సో రీసెంట్గా అప్డేట్ అయింది 2024. సో కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి, బట్ ఎవ్రీ క్వార్టర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది, మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ ప్రతి స్టేట్మెంట్లో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం ఎలా చదవాలని. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ అనమాట. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, రేషియోస్, ఇన్వెస్టర్స్, కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్ను, అంటే ప్రమోటర్స్కి ఎంత షేర్ ఉంది కంపెనీలో, ఎఫ్ఐఎస్కి ఎంత షేర్ ఉంది, డిఐఎస్కి ఎంత షేర్ ఉంది, పబ్లిక్ ఎంత షేర్ ఉంది, అండ్ ఓవరాల్గా ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఇందులో 2 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇట్లాగా ప్రతి ఒక్క విషయం ఇన్వెస్టర్స్ విషయంలో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఉంది కదా, ఈ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ న్యూస్లు ఏమన్నా వస్తున్నా కానీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ యాన్యువల్ రిపోర్ట్స్ అనమాట. ఓకే, సో ఏ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్లు సర్చ్ ఫర్ ఏ కంపెనీ మీద క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ ఆప్షన్స్లో కనుక మనం వస్తే ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. సో లేటెస్ట్ అన్నీ ఉంటాయి. కింద చూడండి చాలా ఇయర్స్ డేటా అయితే ఉంది, దాదాపు 2011 వరకు యాన్యువల్ రిపోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నవి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ అయితే మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూస్తే యాన్యువల్ రిపోర్ట్లోకి అయితే వచ్చాము. సో నెక్స్ట్ ఇట్లాగా క్రెడిట్ రేటింగ్, కంపెనీకి సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కాన్ఫరెన్స్ కాల్స్ అనమాట ఇవి. సో ట్రాన్స్క్రిప్ట్ కాల్స్, నోట్స్, పీపీటీ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం కంపెనీ యొక్క డేటా కలెక్ట్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇది గైస్ స్క్రీనర్ వెబ్సైట్ని అయితే మనం యూజ్ చేసే విధానం. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్, ఎందుకంటే నేను చెప్పినట్లు మనం కంప్లీట్గా స్క్రీనర్ని అయితే యూజ్ చేయబోతున్నాము. ఫుల్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేసుకోవడానికి అయితే మనకి స్క్రీనర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ లైక్ బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, ప్రాఫిట్ అండ్ లాస్లు ఎలా చూడాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఎట్లా అర్థం చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ ఒక టేబుల్ ఉంటుంది, ఇక్కడ మనం యాడ్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ కూడా నేను ఫర్దర్గా చెప్తాను. సో ఆ రేషియోస్ని యూజ్ చేసుకోవడం వల్ల షార్ట్కట్లో మనం స్టాక్స్ని అయితే అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు అనమాట వితిన్ 5 minutesలో. ఓకే, సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను ఫర్దర్గా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దీని రిలేటెడ్ సంబంధించిన డౌట్స్ ఉంటే మీ దగ్గర ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు.